హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది డిపాజిటరీస్. గతంలో ప్రజల చేతిలో క్యాష్ ఉండేదండి. అప్పుడు బ్యాంకులు లేకుండే. ఎప్పుడైతే బ్యాంకులు వచ్చాయో ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఈ డిపాజిటరీస్ అంటే స్టాక్స్ వంటి సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో కలిగి ఉన్నటువంటి ఒక సంస్థ. ఈ డిపాజిటర్లు రాకముందు ఇన్వెస్టర్లు ఫిజికల్గా ఈ షేర్ సర్టిఫికెట్లను కొనుక్కొని వాటిని ఉంచుకునేవారు. డిపాజిటరీస్ రాకతో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఈ సెక్యూరిటీలను డీమెటీరియలైజ్డ్ రూపంలో స్టోర్ చేసుకుంటున్నారు. వాటిని ఫిజికల్గా స్టోర్ చేసుకునేటువంటి భారాన్ని తొలగిస్తుంది. ఈ డిపాజిటరీస్ ప్రభుత్వ సంస్థలు మరియు ఇన్వెస్టర్స్ మధ్య అనుసంధానంగా పనిచేస్తూ ఉంటాయి. సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో బదిలీ చేయడం వల్ల వాటిని బదిలీ చేసేటప్పుడు డాక్యుమెంట్లను దొంగలించడం, నష్టపోవడం లేదా ఫోర్జరీ చేసే ప్రమాదాన్ని ఇది తొలగిస్తుంది. సెక్యూరిటీస్ సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయ్యాయో లేదో బయ్యర్స్ అదేవిధంగా సెల్లర్స్ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో ఒక ఇన్వెస్టర్ నుంచి మరో ఇన్వెస్టర్కు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పేపర్ వర్క్ అనేది తక్కువగా ఉంటుంది. షేర్లను ట్రాన్స్ఫర్ చేసే స్పీడ్ అనేది పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ డిజిటలైజేషన్తో డిపాజిటరీస్ కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. భారతదేశంలో ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ రెండు ప్రధాన డిపాజిటరీ సంస్థలు ఉన్నాయి. ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. అదేవిధంగా సిడిఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. వీటిని సెబీ నియంత్రిస్తుంది. ఈ ఎన్ఎస్డిఎల్ 1996లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఇది భారతదేశంలోనే ఓల్డ్ డిపాజిటరీ. 1999లో సిడిఎస్ఎల్ను ఎస్టాబ్లిష్ చేశారు. ఈ డిపాజిటరీలు బ్యాంకుల మాదిరిగానే పనిచేస్తాయండి. బ్యాంకులు ఏ విధంగా అయితే డిపాజిట్లను కలిగి ఉంటాయో ఈ డిపాజిటరీలు మ్యూచువల్ ఫండ్స్ని, స్టాక్స్ని, బాండ్స్ వంటి వివిధ సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో కలిగి ఉంటాయి. డీమ్యాట్ అకౌంట్ యొక్క నెంబర్ని కనుక మనం చూస్తే సిడిఎస్ఎల్లో కనుక మన అకౌంట్ తెరిచినట్లయితే మన డీమ్యాట్ అకౌంట్ నెంబర్ వచ్చేసి 16 డిజిట్స్ ఉంటాయండి. అదే మీరు ఎన్ఎస్డిఎల్లో మీ డీమ్యాట్ అకౌంట్ తెరిచినట్లయితే 14 అంకెలు ఉంటాయి. ఈ డిపాజిటరీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల షేర్లను మనం బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ముందుగా మనకు డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. మీరు కంపెనీకి సంబంధించిన షేర్స్ని మీరు బై చేసినప్పుడు అవి మీ డీమ్యాట్ అకౌంట్కు క్రెడిట్ చేయబడతాయి. అదేవిధంగా మీరు ఒక కంపెనీ షేర్లను సెల్ చేసినప్పుడు అవి మీ డీమ్యాట్ అకౌంట్ నుంచి డెబిట్ చేయబడతాయి. డీమ్యాట్ అకౌంట్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే మీరు షేర్స్ని బై చేయడానికి, సెల్ చేయడానికి మీకు పర్మిషన్ని ఇస్తుంది. ఇది మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. వాస్తవానికి ఈ షేర్లు సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ వంటి డిపాజిటరీల ఆధీనంలో ఉంటాయి. అంతేకాకుండా వారు తమ వాటాదారులకు డివిడెండ్లు ఇచ్చినప్పుడు కంపెనీలకు ఇన్వెస్టర్స్ యొక్క డేటాను అందిస్తారు. ఈ డిపాజిటరీలు డీమ్యాట్ అకౌంట్లను నిర్వహించడం, ట్రేడ్ సెటిల్మెంట్లు, షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం, డీమెటీరియలైజేషన్ మరియు రీమెటీరియలైజేషన్ వంటి సర్వీసెస్ని అందిస్తాయి. డిపాజిటరీ పార్టిసిపెంట్స్ లేదా డిపిలు ఈ డిపాజిటరీల వద్ద రిజిస్టర్ చేసుకుంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ డిపిలు అంటే ఏజెంట్గా వ్యవహరిస్తారు. డిపి అనేది మీ డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేయడానికి మీరు ఎంచుకున్నటువంటి బ్రోకర్. డిపి అనేది ఒక ఆర్థిక సంస్థ కావచ్చు, ఒక బ్రోకర్ కావచ్చు, కస్టోడియన్ కావచ్చు లేదా బ్యాంక్ కూడా కావచ్చు. ఏదైనా డిపితో డీమ్యాట్ అకౌంట్ని మీరు తెరవచ్చు. డిపి మీకు ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని అందిస్తుంది. ఇక్కడ నుంచి మీరు సెక్యూరిటీలను బై అండ్ సెల్ చేయవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై హింద్.